ఒకవైపు గాంజాల విచ్చవిడి వస్తుంది విశాఖపట్నం ఆ ప్రాంతాల నుంచి. చాక్లెట్లు కూడా కలుపుతున్నారని చెప్పి మరి అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. దానిపైన ఎక్కడ కూడా దృష్టి లేదు. మొన్న మనం చూసినాం యూరియాతోనే పాలు తయారు చేస్తున్నాను. గత 10 రోజుల క్రితమే రాష్ట్రంలో ఉత్పత్తి పాలు 11,30,000 లీటర్లు, కానీ ఖర్చు అయ్యేది రోజు 56 లక్షల లీటర్లు ఖర్చు అవుతున్నాయి. 56 లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ రాష్ట్రంలో కూడా సరిపోయేటువంటి గేదెలు లేవు. ప్రతి రాష్ట్రానికి తక్కువనే ఉన్నాయి పాలు, సరిపోయేటువంటి గేదెలు లేవు. మరి ఈ రాష్ట్రానికి దగ్గర దగ్గర 40,000 లీటర్ల పైన పాలు లేని గేదెలకించి పాలు ఎట్టకించి వస్తున్నాయి. డైరెక్ట్గా కొన్ని టీవీలో పట్టుకున్నాయి రెడ్ హ్యాండెడ్గా కెమికల్స్తో పాలు తయారు చేస్తారని, దానివల్ల క్యాన్సర్ వస్తుందని. కొన్ని లక్షల మంది క్యాన్సర్కి ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి అలాంటి కల్తీలను మీరు అరికట్టకుండా కేవలం ఆదాయానికి పెంచడానికి లిక్కర్ కంపెనీ బ్రోకర్లు ప్లస్ ఏజెంట్లు, డబ్బులు వసూలు చేసేటోళ్ళు, వాళ్ళ మాటలు నమ్మి మీరు దీన్ని నిషేధించి ఇది ఎంచుకుంటామంటే ఆ ఎట్టి పరిస్థితులలో కూడా మేము దాన్ని ఒప్పుకోము. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదేదో జరుగుతుంది, కుట్ర చేస్తున్నారని చెప్పేసి అని. కనుక దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీన్ని అరికడతాం. గల్లీకో దుకాణం తెరుస్తామంటే, గ్రామానికో దుకాణం ఇస్తామంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోం. ప్రజా ఆందోళన చేస్తాం మేము.